తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. శ్రావణి. అందరికీ నమస్కారం. నా పేరు చిట్టా లక్ష్మీ శ్రావణి. మా అమ్మగారి పేరు గీతారాణి, మా నాన్నగారి పేరు వెంకటరమణ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను శాస్త్రీయ సంగీతం దేవులపల్లి సూర్యకుమారి గారి దగ్గర నేర్చుకున్నాను. ప్రస్తుతం శ్రీమతి శ్రీనిధి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. లలిత సంగీతం శ్రీ కె రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ సివిఆర్ కాలేజ్లో చదువుతున్నాను. అమ్మ నాన్నలు వచ్చారా ఇక్కడికి? వచ్చారు. అమ్మ నాన్న, తాతయ్య, నాన్నమ్మ, మా పిన్ని, అక్క అందరు వచ్చారు. ఉండండి, మీరు నుంచోండి. అలాగే మీరు అమ్మా నాన్న ఏరి. తాతయ్య గారు వారు ఎక్కడున్నారు? తాతయ్య, నానమ్మ. నానమ్మ. ఇంకెవరెవరు ఉన్నారు? మా పిన్ని, అక్క, ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు. ఓకే. శ్రావణి ఎంపిక చేసుకున్న పాట సంగీతం శ్రీనివాసరావు గారు రాసిన పాట, మాధవపెద్ది సురేష్ సంగీతం, చిత్ర గారి గానం, భైరవ ద్వీపం సినిమా నుంచి విరిసినది వసంత గానం. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. వలపుల పల్లవిగా. లా 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 లా. మహిమేమో విరితేనే జడివానై
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. చాలా బాగా పాడావు. ఇక్కడ చెప్పుకోవాల్సిందంటే సంగీతం శ్రీనివాసరావు గారి పేరు అనౌన్స్ చేశారు. చేయకుండా ఉంటే ఇది వేటూరు గారో సిరివెన్నెలో ఇంకొకరో రాశారు అంటే ఖచ్చితంగా నమ్మేవాళ్ళు. ఆయన ఇంటి పేరు చాలామంది సంగీతం శ్రీనివాసరావు అనుకుంటారు. అనుకున్నా తప్పులేదు, ఎందుకంటే ఆయన క్షుణ్ణంగా సంగీతం వచ్చు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కేవీ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం వచ్చిందండి, 3 నెలల టైం ఉంది, మీరు దగ్గర పెట్టుకుంటే నేను ఉద్యోగం మానేస్తాను, లేకపోతే నేను మళ్ళీ తిరిగి ఉద్యోగానికి వెళ్ళిపోతాను అన్నట్టు. ఆయన ఉద్యోగం చేసుకోవచ్చు కదండి, లేదంటే మీ దగ్గర చేయాలి. సరే ఒక పని చేయి, ఒక స్క్రిప్ట్ రాసి పట్టరా అన్నట్టు. ఈయన కథ, స్క్రీన్ ప్లే, హాఫ్ షార్ట్ డివిజన్తో సహా రాసి దాని సిచ్యువేషన్స్కి సాంగ్స్, ఆ సాంగ్స్ ట్యూను అన్నీ కట్టి బౌండ్ బుక్ తీసుకెళ్తే ఇలా తిరిగేసి చూసి ఇది నాకు అక్కర్లేదు, నీకు ఉపయోగపడుతుంది, రేపు వచ్చి జాయిన్ అన్నాడు. మాయాబజార్లో జాయిన్ అయ్యారు. సో అంత ప్రతిభావంతుడు ఆయన. చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. చిన్న కుర్రాడిలాగా ఎప్పటికి కూడా ఎప్పుడు ఆయన నవ్వకుండా ఎప్పుడు చూడడం, అసలు ఎన్నిటికీ నవ్వుతూనే ఉంటారు. గొప్ప వ్యక్తి. హీ నోస్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది వరల్డ్ టుడే. ఒక స్పెయిన్లో ఏం సినిమాలు తీస్తున్నారంటే దాని గురించి కూడా చెప్తాడు. ఇరాన్లో ఏం సినిమాలు తీస్తున్నారు చెప్తారు. ప్రతి ఫిల్మ్ ఫెస్టివల్కి అటెండ్ అవుతారు. అలాంటి మహానుభావుడు సంగీతం శ్రీనివాసరావు గారు. ఆయన మాతృభాష కన్నడం యాక్చువల్లీ, కానీ ఆయన తెలుగులోనే ఎక్కువ సాహిత్య సంగీతాలను సమకూర్చారు మనకు. మాధవపతి సురేష్ వంశంలో సంగీతం ఉంది. ఈజ్ అ వెరీ గుడ్ కంపోజర్. చాలా మంచి మెలడీస్ కంపోజ్ చేయగలడు. యువర్ బెస్ట్ పార్టీస్ ఈ రోజులో చాలా అరుదుగా ఓపెన్గా పాడతారు పిల్లలందరూ, అమ్మాయిలు. నువ్వు చాలా ఓపెన్గా పాడుతున్నావు. ఫస్ట్ ఆలాప్ వినగానే నాకు చాలా సంతోషం. చాలా చాలా ఓపెన్గా పాడుతున్నావు. ఈ పాటలో ఒరిజినల్గా లేని సంగతులన్నీ కూడా వేయడానికి ప్రయత్నించావు చాలా చోట్ల, లేదా? ఆ ఫినిషింగ్ అలాగే ఉందా? అది చివరి అదే కొంచెం అంటే అది రాక కొంచెం అది గొప్ప విషయం. అది ఇప్పుడు నేను ముఖ్యంగా మిగతా వాళ్ళ సంగతి తెలియదు, కానీ అది రాక నేను చాలా చేసేసి అందరూ అరే భలే ఇంప్రూవైజ్ చేశారే బాలుగారు అంటున్నారు. అసలు కారణం ఏంటంటే అక్కడ ఒరిజినల్ మర్చిపోయి ఉంటాను నేను. దాన్ని ఏదో విధంగా అక్కడ ప్రజెంట్ చేయాలి కాబట్టి వేరే ఏదో పాడితే అరే నేను ఎంత గొప్పగా చేశారనిపిస్తుంది. ఆ సమయస్ఫూర్తి కూడా అవసరమే. అది ఒరిజినల్ రాక నువ్వు ఏదో చేసావు. వెరీ గుడ్, బాగా అంతా బాగుంది. పైన సంగతులు పాడుతున్నప్పుడు మాత్రం కొంచెం నీకు ఎనర్జీ తగ్గిపోతుంది. పక్కన మీ డాక్టర్ ఫ్రెండ్ మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభా గారి కోసం కవిత రాశారు. ఆ సౌండ్ I love you.